సంకష్టహర చతుర్థి ఇది హిందువులందరికీ కూడా పవిత్రమైన పండుగ. ఆ గణేశుడికి గౌరవార్థంగా భక్తులందరూ కూడా జరుపుకుంటూ ఉంటాం. 2026 సంవత్సరంలో ఆ తిథి సమయం ఫిబ్రవరి 5వ తేదీ 12 గంటల 10 నిమిషములకు మొదలై ఫిబ్రవరి 6వ తేదీ 12 గంటల 22 నిమిషముల వరకు ఆ ముహూర్తంగా కలిగి ఉంది. ఈ సంకష్ట చతుర్థి మంగళవారం రోజున వచ్చినప్పుడు దీనినే అంగారక చతుర్థిగా కూడా ప్రసిద్ధి చెందింది కూడా. అంగారక చతుర్థి ఎప్పుడైతే వస్తుందో దానిని అన్ని సంకష్టి చతుర్థి రోజులలోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భక్తులందరూ భావించాలి. కొత్తగా సంకష్ట ఉపవాసాన్ని తీసుకునే భక్తులు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాస దీక్షను తీసుకుందామనుకునే భక్తులందరూ కూడా మంగళవారం రోజు కలిసి వచ్చే అంగారక చతుర్థిగా పిలిచే ఆ సంకష్టహర చతుర్థి రోజున మీరు ఉపవాస దీక్షను తీసుకోవడం చాలా మంచిది. ఈ పండుగ ఈ వేడుకలన్నీ కూడా భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల్లో భక్తులు ఎక్కువగా పూజించుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో ఉత్సవాలు మరింత విస్తృతంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో గొప్పగా కూడా ఆ వినాయకుడికి జరుపుతూ ఉంటారు. సంకష్టి అనే పదానికి సంస్కృత మూలం కూడా కలిగి ఉంది. ఇది కష్ట సమయాల్లో విముక్తి అని కూడా సూచిస్తుంది మనకు. చతుర్థి అంటే 4వ రోజు లేదా ఆ గణేశుడి రోజు అని కూడా పిలుచుకోవాలి. అందువల్ల ఈ శుభదినాన భక్తులు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి, ప్రతి కఠినమైన పరిస్థితుల్లో విజయం సాధించడానికి సహాయం కోరుతూ ఆ వినాయకుణ్ణి భక్తితో పూజించాలి. సంకష్టి చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే లేచి గణేశుణ్ణి పూజించాలి. తమ దేవత గౌరవార్థం కఠినమైన ఉపవాసాన్ని కూడా ఉండాలి. కొంతమంది భక్తులు పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు, తప్పులేదు. ఈ ఉపవాసాన్ని పాటించేవారు పండ్లు, కూరగాయలు, మొక్కల వేర్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున ప్రధాన భారతీయ ఆహారంలో వేరుశనగ, బంగాళదుంపలు, సాబుదానా, కిచిడి వంటివి ఈ రోజున తీసుకోవడం కూడా చాలా మంచిది. ఆ రోజంతా ఉపవాసం ఉండి భక్తులు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత ఆ సంకష్టి పూజ నిర్వహించాలి. గణేశుడి విగ్రహాన్ని దూర్వాగడ్డి మరియు తాజా పువ్వులతో అందంగా అలంకరించి పూజను చేసుకోవాలి. పూజ సమయంలో దీపాన్ని కూడా వెలిగించాలి. ధూపాన్ని వేయడం మర్చిపోవద్దు. పూజా ఆచారాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. పూజ అనంతరం భక్తిగా వ్రతకథను కూడా చదువుకోవడం చాలా ముఖ్యం. వ్రతకథ అనంతరం ఆ వినాయకుడికి తీయటి పాయసాన్ని, ఉండ్రాళ్లను, వివిధ రకాలైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అప్పుడు ఉపవాసాన్ని విడవాలి. ఆ తర్వాత హారతి నిర్వహించి భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. అప్పుడే ఆ గణేశుడు సంతోషిస్తాడు, మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. సంకష్టి చతుర్థి రోజున ఆ చంద్రుడికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఇందులో చంద్రుని దిశలో నీరు, చందనం, గంధం, పవిత్ర బియ్యం, పువ్వులు చల్లడం వంటివి ఆ చంద్రుడికి చేసి పూజను నిర్వహించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజున భక్తులందరూ గణేశ అష్టోత్తరాన్ని, సంకష్ట నశన స్తోత్రాన్ని, వక్రతుండ మహాకాయ వంటి కొన్నింటిని పఠించడం వల్ల శుభప్రదం చేకూరుతుంది. నిజానికి గణేశుడికి అంకితం చేయబడిన ఏవైనా ఇతర వేదమంత్రాలను కూడా భక్తులు భక్తితో చదువుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. పవిత్రమైన సంకష్టి చతుర్థి రోజున ఆ చంద్రుణ్ణి చూడటంలో ప్రత్యేక ప్రాముఖ్యత కూడా దాగి ఉంది. గణేశుణ్ణి భక్తులు తమ దేవతను అంకిత భావంతో ప్రార్థించడం ద్వారా, ముఖ్యంగా అంగారక చతుర్థి రోజున వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని, సంపన్న జీవితాన్ని గడుపుతారని కూడా భక్తితో నమ్మాలి. సంతానం లేని జంటలు కూడా సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. సంకష్టి చతుర్థిలో సంకష్టి చతుర్థి వ్రతం కూడా ఆచరించడం చాలా శుభదాయకం. ప్రతి చంద్రమాన మాసంలో ఈ సంకష్టి చతుర్థి జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి నెలలో ఆ గణేశుణ్ణి వేరువేరు పేర్లతో పూజించుకుంటూ ఉంటారు. మొత్తంగా 13 వ్రతాలు ఉంటాయి. ప్రతి వ్రతానికి ఒక నిర్దిష్ట ఉద్దేశం, కథ కూడా దాగి ఉంటుంది. దీనినే వ్రతకథ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ సంకష్టిని భక్తులు శ్రేయస్సు, అదృష్టం, స్వేచ్ఛకు దేవుడిగా కూడా పూజించాలి. సంకష్ట చతుర్థి రోజున
గణేశుడు తన భక్తులందరికీ భూమిని ప్రసాదిస్తాడని కూడా నమ్ముకోవాలి. సంకష్ట చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యతను భవిష్య పురాణం, నారసింహ పురాణంలో కూడా ప్రస్తావించారు. పాండవులందరిలో పెద్దవాడైన ఆ యుధిష్ఠిరుడికి కూడా శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడు. భక్తులందరూ కూడా సంకష్టహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుణ్ణి, గణనాథుణ్ణి భక్తితో వేడుకొని సకల శుభాలను పొందుదాం. ఓం గం గణపతియై నమః.